హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యాక్టరీ బేకర్స్ నుంచి రైడింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు అసలు ఈ రైడ్ ఏంటంటే మనకు అసలు ట్రాఫిక్ సాయంత్రం పూట ఎంత దారుణంగా ఉంటుందో చూపించడానికి ఈ రైడ్. నాతో ఉన్నారు ర్యాపిడో భయ్యా. ఈ వీడియో తీయడానికి చాలా హెల్ప్ చేశారు. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే మనకి ఐడిపిఎల్కి వెళ్ళడానికి ఒక రూట్ ఉందండి. అదేంటంటే సీదా బాలనగర్ నుంచి కాకుండా ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ బస్ పార్కింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనకి ఫేమస్ డిజీ పాయింట్ అనే షాప్ కూడా ఉంటుంది. ఓకే, మనం ఆ షాప్ చూపిస్తాం. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. ఇదిగోండి, ఆ షాప్ చాలా ఫేమస్. అసలు ఆన్లైన్లో డిజీ లైఫ్ స్టైల్ షాప్ అనేది ఆన్లైన్లో చాలా ఫేమస్. మీరు చూసినట్టయితే ఇది మన చింతల్ బాలనగర్ బిట్వీన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇటు నుంచి రైట్ తీసుకోకూడదు, సీదా వెళ్ళాలి. సీదా వెళ్తే మనం గల్లీల నుంచి అట్లా మన డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు. ఈ లొకేషన్లో ఏంటంటే మీకు ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండదు. సో అందుకనే మనం ఈ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇటు నుంచి మనం రైట్ తీసుకున్నాం. ఈ గల్లీలో గుమ్ ఉంటే చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఇక లెఫ్ట్ తీసుకున్నాక ప్రశాంతంగా వెళ్దాము అనుకుంటే అక్కడ మనకు ఒక చిన్న రైట్ ఉంటుంది. ఆ రైట్ తీసుకోవాలి. ఇదిగోండి, రైట్ దగ్గరకు వచ్చేసాం. ఈ రైట్ దగ్గరికి వెళ్తే ఇప్పటి నుంచి మనం సీదా వెళ్ళాం అనుకోండి. సీదా అంటే 1 కిలోమీటర్ ఏం కాదు. ఈ లెఫ్ట్ కాదండి, మనం ముందుకెళ్ళి ఇంకొక లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఒక గల్లీకి వెళ్తాం మనం. చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది. ఒక గల్లీలు ఉన్నాయి కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉండదు ఇక్కడ మనకి. ఇక నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక మళ్ళీ సీదా వెళ్తే మనం ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాం. సో ఇక్కడ నుంచి మనం సీదా వెళ్ళినట్టయితే ఇక్కడ మళ్ళీ మనకి లెఫ్ట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్స్వే ఉంటుంది. మొత్తం ఎక్స్ రోడ్ అంటే 4 దిక్కుల డైరెక్షన్స్ ఉంటాయి. మనం ఇక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనం ఈ లొకేషన్కి వస్తాము. ఈ లొకేషన్ నుంచి మనం సీదా వెళ్ళి ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి సీదా ఒకే రోడ్ అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోడ్ అయితే. ఇక మీరు పెద్ద కన్స్ట్రక్షన్స్ చూస్తున్నారు. సో ఈ వే కూడా డెవలప్ అవుతుంది. ఈ మధ్య అయితే చాలా మంచిగా డెవలప్ అవుతుంది. కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. కొత్త ఆఫీసులు పడుతున్నాయి ఇటు సైడు. అండ్ ఈ రోజు చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ రోజు ఇలాంటి రోజు మీరు హైదరాబాద్లో నేను చూశానండి. ఇంత క్లీన్గా, ఇంత ప్రశాంతంగా ఉండే రోజు అసలు. ఈ విగ్రహం ఏందో నాకు అంత ఐడియా లేదండి. ఇక నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ రోజు ఉంది. మనం చూసుకున్నట్టయితే నేను చిన్నప్పటి నుంచి నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ అంటే నాగార్జున ఓనర్ ఏమనుకున్నా, కానీ కాదు, నాకు మొన్నే తెలిసింది రీసెంట్గా. సో మనం నెక్స్ట్ సీదా వెళ్ళి ఇక్కడి నుంచి మనకు చూసారు చుట్టుపక్కల చాలా తినే ఐటమ్స్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇది మంచి ప్లేస్ అండి, మంచి ఏరియా. ఇక్కడ మనకు చూస్తే పెద్ద సెల్ టవర్ కూడా ఉంది. సెల్ టవర్ కాదు, ఇది లైక్ వైరింగ్ టవర్ ఇది. నెక్స్ట్ కంటే సీదా వెళ్తే సో ఏందో మన ర్యాపిడో భయ్యా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నారు డ్రైవింగ్ చేయడానికి. మనం ఇక్కడ నుంచి ఒక రింగ్ రోడ్ పాయింట్ దగ్గరికి వస్తాం. ఆ రింగ్ రోడ్ పాయింట్ దగ్గర నుంచి మనం రైట్ తీసుకోవాలి. సో మనం రింగ్ రోడ్ పాయింట్ దగ్గరికి వస్తున్నాము. ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఇంకా ముందుకెళ్ళాలి. కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనం మన డెస్టినేషన్కి రీచ్ అవుతాము. ఇక్కడ ఈ లొకేషన్ పేరు ఏదో అంటారండి. ఈ బిల్డింగ్ ఏందో అమ్మ నా చిన్నప్పటి నుంచి కడతానే ఉన్నారు, ఇంకా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. మేము మాత్రం ముసలాం అయిపోతున్నాము. ఇక మీరు చూసినట్టయితే క్రికెట్ ఉంది. ఇది చాలా ఫేమస్ అయింది. మేము కూడా 4-5 సార్లు ఆడాము ఇక్కడికి వచ్చి. చాలా ఫేమస్ అది అసలు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే మనం అదిగోండి ముందు నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఓకే, ఇది కాదండి, ఈ ముందు కాదు, ఇంకా ముందుకెళ్ళాలి మనం. ఆ ముందు నుంచి రైట్ తీసుకున్నట్టయితే మనం వేరే ఏరియాలోకి ఎంటర్ అవుతాం. మనకి ఇక లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉందండి. అది చూపిస్తాను. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, గుంతలు ఎక్కువ ఉన్నాయండి, అది ప్రాబ్లం. ఇక్కడ చూస్తే ఓకే వచ్చేసాము. ఇదిగో లెఫ్ట్కి వచ్చేసాం మనం. ఈ అమ్మాయి ట్రాఫిక్ ఏందండి అసలు, ఇది మొత్తం అసలు ముందుకు కూడా వెళ్ళనియట్లే మనల్ని వీళ్ళు. చిరాకు ఉంది. నాకే ఇట్లా ఉందంటే డ్రైవింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏందో అసలు చిరాకు వచ్చేసింది మొత్తానికి. సో మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇక మీకు ఒక చూపిస్తానండి నాకు ఇష్టమైన చాయ్ బండి. అది అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా మనలాంటి యూత్ మొత్తం సాయంత్రం కూర్చొని చెట్టా పట్టాలు వేసుకుంటూ
మాట్లాడుకునే ప్లేస్ అది. ఇది కార్ వాష్ సెంటర్ అండి, ఈ ఏరియాలో పాపులర్ కార్ వాష్ సెంటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కార్ ఏంటంటే లోపల డ్యాన్స్ చేస్తుంది, అసలు అర్థమే కావట్లేదు. ఇండికేటర్ కాదు, బ్రేక్ వేసారు. సో ఇదిగోండి మనకి సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది చాయ్ బండి, అదొకటి. ఇది మనం సీదా వెళ్దాం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఆ ముందు ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక మా ఫ్రెండ్ ఉండేదండి, తన పేరు ఇప్పుడు యూఎస్లోకి వెళ్ళిపోయిందామా. మాకు ఇక్కడ మా ఫ్రెండ్ ఉండేది, మిస్ అవుతున్నాం తన్ని. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ రైట్లు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో మనం ఇక్కడ ఒక వైన్ షాప్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ రీచ్ అవుతున్నాం. ఇదిగోండి ఆస్బెస్టస్ హిల్స్ కాలనీ. ఇది